హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పుష్ప తెలుగు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంటికైతే గెస్ట్ అయితే వస్తున్నారండి. తనేనండి, చూసారు కదా. ఆ అమ్మాయి ఎవరో కాదు, మా హస్బెండ్ వాళ్ళ మేనమామ గారి అలా కోడలు అనమాట. తను ఇక్కడ స్కూల్ దగ్గర కొంచెం పిల్లల గురించి సార్తో మాట్లాడాలని కొద్దిగా పని ఉండి అయితే వచ్చిందనమాట అండి. మా పిల్లలు చదువుకుంటున్న స్కూల్లోనే వాళ్ళ పిల్లల్ని కూడా కొత్తగా జాయిన్ చేశారు. మా ఇల్లు కూడా స్కూల్ దగ్గరేనమాట. తను కూడా ఇక్కడ వరకు వచ్చిందని చెప్పి మా ఇంటికి అయితే వచ్చిందనమాట. ఇవన్నీ చూసారు కదా, దేవుడి మూలకి వెళ్ళి చూస్తుందండి. దేవుడి మూల ఏంటి నెమలి పించాలు బాగా పెట్టుకున్నారు, బాగున్నాయి పిన్ని అని అంటుంది. అవి మేము సింహశాలను తీసుకున్నామండి. అవి మా పిల్లలు చిన్నపిల్లలప్పుడు మేము సింహాచలాన్ని అయితే తీసుకుని అలా దేవుడి మూల నెమలి పించాలు పెట్టుకుంటే మంచిది అనేసి మేమైతే అప్పుడే పెట్టానమాట. మా పిల్లలు చిన్నప్పటి నుంచి నేను ఆ దేవుడి మూల పెట్టడం అయితే మొదలుపెట్టాను. చాలా మంచిదన్నమాట అండి అలా నెమలి పించాలు పెట్టుకుంటే. అదే అమ్మాయితో అయితే చెప్తున్నాను. తనైతే మేము చిన్నప్పుడు స్కూల్ బుక్స్లోని నెమలికలు పెట్టుకునేవాళ్ళం అనేసి చెప్తుంది. అవును, మేము కూడా మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు బుక్స్లో అయితే మేము కూడా అలాగే పెట్టుకునేవాళ్ళం అని చెప్తున్నాను అనమాట అండి అమ్మాయికి. అయితే నాకు చాలా బాగా నచ్చింది. అలా పెట్టుకుంటే నాకు చాలా ఇష్టం పిన్ని, నేను ఈసారి తీసుకుంటాను అని అంటుందన్నమాట. అలా కాసేపు అయితే మాట్లాడుకున్నామండి. తనైతే అదిగోండి అంటే కొంచెం బయట పని ఏదో ఉందంట, ఆ పని చూసుకుని ఇంటికైతే వెళ్ళిపోతాను పిన్ని, వెళ్ళిపోతానని చెప్పి బయలుదేరిపోయిందనమాట. నేనైతే కాసేపు కూర్చోమన్నాను కానీ టైం లేదని చెప్పి వెళ్ళిపోతుంది. నేను కూడా ఇబ్బంది పెట్టలేదన్నమాట అండి. అప్పటికే చూసారుగా చినుకులు లైట్గా అయితే స్టార్ట్ అయినాయి అనమాట. తనని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అనేసి నేను ఇంకేమనలేదు. ఈసారి వచ్చినప్పుడు వచ్చి కాసేపు కూర్చుంటానని చెప్పిందనమాట. చినుకులు అయితే లైట్గా స్టార్ట్ అయినాయండి. మాకు ఇక్కడ మట్టి రోడ్డు అనమాట. వర్షం పడితే ఇంకా అటు ఇటు తిరగడానికి అయితే అవ్వదనమాట. మట్టి రోడ్డు మూలన తనకి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి నేను కూడా తనని ఇంక ఇబ్బంది పెట్టలేదన్నమాట. లేకుండా అక్కడ నుంచొని అయితే చూస్తుంది అనమాట. మా ఇంటి వెనకాతల నుంచి అయితే కొద్దిగా దగ్గరగా ఉండే రోడ్డు అయితే ఉన్నదండి, షార్ట్ కట్లో. అలా వెళ్ళాలా లేకపోతే ఇలా వెళ్ళాలని చూస్తుంది. కాకపోతే అటు సైడ్ ఎవరు పెద్దగా తిరగరండి, దానివల్ల భయపడి అయితే వెళ్ళిపోతుంది మెయిన్ రోడ్డుకి. నేను అన్నాను ఎందుకు రిస్క్ తీసుకోవడం అని ముందే ఇలాగా రోడ్డు మీద నుంచి అయితే వెళ్ళిపోమన్నాను. అలా దగ్గరన అలా వెళ్దాం అనుకుంది పాపం. కాకపోతే భయం వేస్తుందేమో మరి. మళ్ళీ చుట్టూ తిరిగి అయితే వెళ్తుంది. కానీ కనిపిస్తుంది కదండి, 2 బిల్డింగ్ల మధ్య నుంచి రోడ్డు అనమాట. ఇలా మొత్తం చుట్టూ తిరిగి అయితే వెళ్ళాలి. అప్పటికే చినుకులు స్టార్ట్ అయినాయి అనమాట అండి. అందుకే కొంచెం కంగారుగా అయితే వెళ్తుంది. అక్కడ పని చూసుకొని వేరే చోట కొంచెం పని ఉందన్నది, ఆ పని చూసుకొని అయితే తను మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళాలి కదా అనేసి నేనైతే ఇంకా ఇబ్బంది పెట్టలేదు. ఇక్కడ ఎందుకో ఇలా వీడియో అయితే లైట్గా మబ్బులాగా వచ్చిందండి. తర్వాత అయితే క్లారిటీ వచ్చింది, ఎందుకో తెలియలేదు. చూసారు కదండి, అదిగోండి ఆ రోడ్డు దగ్గరికి అయితే వెళ్ళాలి. మా ఇంటి వెనకతల నుంచి అయితే బాగా దగ్గర అనమాట. కాకపోతే ఇలా వెళ్ళింది తను, అలా భయపడైతే ఇలా వెళ్ళిందనమాట. తను వెళ్ళిపోయిన తర్వాత నేను ఖాళీయే కదని చెప్పి నేనైతే మొక్కలకి నీళ్లు పోసాను అనమాట అండి. ఇవి బచ్చల కూర వేసానండి, విత్తనాలు. బచ్చల కూర అయితే వచ్చింది. అందులో మళ్ళీ కాకరకాయ గింజ ఏదో పెట్టి ఉంటాను, అది వచ్చిందనమాట. ఇలాగే నేను ఒక బకెట్లో అయితే ఇవ్వండి కాకరకాయ పాదు అయితే పెట్టుకుంటే అవి పాదు అయితే వచ్చింది కానీ చీమలు పట్టేసింది అండి మొక్కలకి. మొత్తం అంతా చీమలు పట్టేసి ఆ మొక్కలు అయితే ఎదగట్లేదండి. అందుకే మా వారైతే ఇలాగ చీమల మందు అయితే వేశారనమాట. చూసారు కదా, మొక్క మొదట్లో ఇలా చీమల మందు అయితే వేశారండి. పుదీనా కూడా వచ్చింది. స్టార్టింగ్లో ఇంత ముందు వీడియోలో చూపించాను కదండి, పుదీనా కట్ చేసిన తర్వాత మొత్తం అయితే చచ్చిపోయింది. తర్వాత అయితే నేను ఇందులో చిన్న మొక్క అయితే నాటాను, మళ్ళీ ఇందులో వచ్చిందనమాట. తోటకూర విత్తనాలు అవి వేసుకున్నానండి. చూసారు కదా, ఇలాగా మళ్ళీ పుదీనా ఇందులో కూడా ఈ టబ్బులో కూడా వస్తుందండి. చచ్చిపోయింది, లైట్గా చిగురించి మళ్ళీ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది మనీ ప్లాంట్కి అండి. ఇలా వాటర్ బాటిల్, ఇది కొబ్బరి నీళ్ళు తెచ్చారండి మా వారు, ఇందులో వేసి అందులో వాటర్ పట్టేసి నేను మనీ ప్లాంట్కి అయితే వాటర్ బాటిల్తో అలాగండి క్యాప్కి బిజ్జలు పెట్టి నేను అలా ఫ్రెష్ చేసుకుంటాను అనమాట. మనీ ప్లాంట్ ఫ్రెష్గా ఉంటుంది అనమాట. పైన ఏమన్నా చీడ పట్టినా దుమ్ము పట్టినా ఇలా పైనుంచి వేసుకుంటూ ఉంటే అదంతా క్లియర్ అయ్యి కొద్దిగా అది గ్రోత్ అయితే బాగుంటుంది అనమాట. నేను అలా ఫ్రెష్ చేసుకుంటానండి. చూసారు కదా, మనీ ప్లాంట్ అండి ఎంత ఫ్రెష్గా ఉందో.
అలా నేను 2 రోజులకి ఒకసారి అయితే అలా చేస్తానన్నమాట. మనీ ప్లాంట్‌కి డైలీ వాటర్ ఏమి పొయ్య అవసరం లేదు. ఎందుకంటే నీడలో ఉంటుంది కాబట్టి లో మట్టి అన్నది చెమ్మగా ఉంటుంది. అది చెమాయింపు అయితే సరిపోతుందన్నమాట మనీ ప్లాంట్‌కి. ఎక్కువ వాటర్ అవసరం లేదండి. మనీ ప్లాంట్ పర్వాలేదండి. ఇన్నాళ్ళ మీద బాగున్నది. బాగానే గ్రోత్ అయితే వచ్చింది. కిందకి తాడైతే కట్టి ఉంచానన్నమాట. అది అలా చుట్టూ అల్లుకొని కిందకైతే వస్తుందండి. చూసారు కదండి. ఇంతకుముందు అయితే చిన్న మొక్కే నాటానన్నమాట. అది చనాళ్ళు అలాగే ఉండిపోయింది. తర్వాత అలా దాన్ని శ్రద్ధగా చూడడం వల్ల నేనైతే చాలా కేర్ తీసుకునేదాన్ని అండి. తర్వాత అలా గ్రోత్ అయితే బాగున్నదన్నమాట. చూసారు కదా, చిన్న కుండండి. మేము మొన్న శనివారం సంతకి వెళ్ళానండి. అక్కడైతే తీసుకున్నాను అన్నమాట. గుమ్మం దగ్గర పెట్టుకోవడానికి ఆ కుండ అయితే బాగున్నది కదని నేను తీసుకున్నానండి. మా తులసమ్మ అన్నమాట. మా పిల్లలైతే వచ్చేస్తున్నారండి, కనిపించాడా, మా బాబు వస్తున్నాడండి. అవ్వని తర్వాత మా పాప అయితే వస్తుంది. ముందు మా బాబు వచ్చేసాడనమాట. తర్వాత మా పాప వస్తుందన్నమాట భోజనానికి అండి. చూసారు కదా, పాపం చినుకలు అయితే పడుతున్నాయని గబగబా అయితే వస్తున్నారండి. మళ్ళీ వర్షం అయితే ఎక్కువైందంటే వెళ్ళడానికి కష్టం అవుతుంది. రోడ్డు అసలు బాగోదు కదండి, మట్టి రోడ్డు కదా. అందుకని గబగబా వస్తారనమాట. వచ్చి 1/2 అవరే టైం అండి వాళ్ళకి. 1/2 అవర్లో తినేసి మళ్ళీ వెళ్ళిపోవాలి పాపం. అందుకే కంగారుగా వచ్చి అయితే వెళ్ళిపోతారు భోంచేసేసి. మా పాప బాబు కూడా ఇద్దరు వచ్చేసిన వెంటనే మా బాబు వచ్చేసాడండి. ఫస్ట్ వాడే కదా వచ్చాడు. తర్వాత ఇక్కడ మా పాప వస్తుంది. నీరసపడిపోయారండి. ఉదయం కంగారుగా వెళ్ళిపోయారనమాట. సరిగా తినలేదు. అక్కడ మా బాబు అయితే వచ్చేసాడు. ఇంకా మెట్ల మీద ఉంటుండగానే ఇంకా మా పిల్లలు ఇద్దరు స్టార్ట్ చేస్తారండి. అమ్మ రారా తొందరగా భోజనం పెట్టే టైం అవుతుంది అంటారనమాట. మా పాప కూడా వచ్చేసిందండి. మా పాప హాయ్ చెప్తుందండి మీకు. వీళ్ళు షూస్ అయితే తీసి లోపలికి వచ్చేసరికి నేను భోజనం అయితే రెడీగా ఉంచుతానండి. ఈలోగా మా వారు కూడా వచ్చేసారండి. రోజు లేట్గా వచ్చేవారు. ఈరోజు అయితే మా వారు కూడా తొందరగానే వచ్చేసారు. ఇంక వీళ్ళ ముగ్గురికి అయితే భోజనం పెట్టేస్తానండి. రోజు మీ ఇద్దరం తినేవాళ్ళు, మా హస్బెండ్ నేనుని. ఈరోజు కొంచెం తొందరగా వచ్చేసారు కదా, వీళ్ళ ముగ్గురికి అయితే నేను భోజనం పెట్టేశాను. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. ఎలా ఉందో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.